గట్టిగా ధీటైన జవాబు పాకిస్తాన్ చెప్పడం. 26 మంది పౌరుల పైన చేసిన దాడి, అంటే మహిళలను సింధూరాన్ని తుడిచేసి మహిళల కళ్ళ ముందే భర్తలని కొడుకులని కాల్చివేసిన వైనం. ఇటువంటి ఒక అమానవీయ చర్యకి ప్రతి చర్యగా చాలా గట్టి సమాధానం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక మహిళా శక్తితో 23 నిమిషాల్లోనే 9 ఉగ్ర శిబిరాలని 11 ఎయిర్ బేసెస్ని కూడా పూర్తిగా తుడిచివేసి పాకిస్తాన్ ఖబర్దార్ మా దేశ పౌరుల పైన, భారతదేశ పౌరుల పైన కనుక కన్నెత్తి చూస్తే ఎవరి అనుమతి కోసం మేము వెనుకాడము, వెయిట్ చేయము, ఇటువంటి గట్టిగా సమాధానం చెప్తాము అని చెప్పి 2 మహిళలతో నాయకత్వం, వాళ్ళు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ కల్నల్ సోఫియా ఖురేషీతో. సో ఇది మన మహిళా శక్తి అని చెప్తూ, ఇది ఒక టీజర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హై అని ఆపరేషన్ సింధూర్ బోర్డులో పెట్టాం. నిన్న కూడా మన రక్షణ శాఖ మంత్రి వర్యులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, అతి త్వరలో మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మన దేశ భూభాగంలో కలవబోతోంది. ఏ చిన్న విషయము మన దేశ రక్షణకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా మనం వదిలిపెట్టేది లేదు. పాక్తో జరిగితే చర్చలు 2 విషయాలపైన ఉంటాయి, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన అండ్ ఉగ్రవాదం పైన మాత్రమే ఉంటుంది అని చెప్పి మన దేశము ప్రపంచానికి కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన బలాన్ని, మన మహిళా శక్తిని గట్టిగా చూపించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా దీని ద్వారా ఈరోజు తిరంగా యాత్ర చేసి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో కష్టపడిన త్రివిధ దళాలకి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి 140 కోట్ల భారతీయుల మద్దతు మీకుంది, మేమందరం మీకు సహాయంగా ఉంటాము, మా ప్రోత్సాహం మీకుంటుంది, వీఆర్ విత్ యూ అంటూ వి సెల్యూట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. జై హో అవర్ ఇండియన్ ఆర్మ్డ్ జై హో వీర